ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నాకు వెలుగును రక్షణునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 1వ వచనము. ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, whom shall I fear? The Lord is the stronghold of my life, of whom shall be afraid? Psalms chapter 27 verse 1. ఈ రోజుకు గాను సర్వశక్తి గల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు, నేను ఎవరికి భయపడాలి, నేను ఎవరిని బట్టి వెరవాలి అని. మనిషికి భయం అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. ఎగ్జామ్స్ పాస్ అవ్వలేనేమో అని కొందరు భయపడుతుంటారు. కుటుంబం కట్టబడుతుందో లేదో అని మరికొందరు భయం. ఈ యొక్క అనారోగ్యము నన్ను విడిచిపోతుందో లేదో అని మరికొందరు భీతి చెందుతారు. ఇలా మనము ఆలోచన చేస్తే ప్రతి భయానికి వారి వారి రీజన్స్ ఉంటాయండి. అయితే ప్రతి విషయంలో కామన్ పాయింట్ ఏంటి అని మనం చూడగలిగితే, జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, మనల్ని భయపెట్టే సమస్య ఏదైతే ఉందో అది మనకన్నా బలమైనది అయి ఉంటుంది. అంటే మనము ఆ సమస్య ముందు వీక్గా ఉన్నాం. ఆ సమస్య మనల్ని ఏమైనా చేయొచ్చు. అదే మనము ఆ సమస్య కంటే బలవంతులమైతే ఎవరమైనా భయపడతామా? భయపడం కదా. ఇలాంటి సమస్యలు ఏవైనా రాని నేను ఈజీగా వాటిని ఎదుర్కొనగలను అంటుంటాం. అయితే ఈ కీర్తన రాస్తున్న దావీదు ప్రత్యేకంగా ఆ సమయములో చాలా బలహీనమైన వ్యక్తి, అనగా ఈ లోక సంబంధమైన అండదండలు లేని వ్యక్తి, ఒంటరివాడు. తనకు సపోర్టుగా కొందరు కూడా లేరు. ఒకవేళ ఉన్నా వారు నిస్సహాయులే. అటువంటి దావీదు చాలా స్ట్రాంగ్గా చెప్తున్న విషయం ఏమిటంటే, నేను ఎవరికి భయపడాలి, నేనెందుకు కృంగిపోవాలి అని ధైర్యము గల మాటలు మాట్లాడుతున్నాడు. అతను ఈ మాటలు పలికింది తన దగ్గర ఏదో డబ్బులున్నాయని కాదండి, తన దగ్గర ఏదో మనుషులున్నారని, అధికారం ఉందని, మరి ఏ ఇతరమైన ఈ లోక సంబంధమైన వాటిని చూసుకొని దావీదు ఇలా మాట్లాడడం లేదు. దావీదు అలా మాట్లాడడానికి కారణం తాను విశ్వసించిన దేవుడు, సజీవుడైన దేవుడు. ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేనిని గురించి భయపడుతున్నావు? ఎవరిని చూసి భయపడుతున్నావు? నీకు ఎవరూ లేని వ్యక్తివై నువ్వు ఉండొచ్చు. బహుశా అందరూ ఉన్న అనాథగా ఉన్న వ్యక్తివై ఉండొచ్చు. నీ భయానికి కారణం ఏదైనా సరే, నీ ధైర్యానికి కారణం దేవుడై ఉండాలి, రక్షకుడైన ప్రభువై ఉండాలి. అలాంటప్పుడు నీవు దేన్ని బట్టి కలత చెందవు. ఈ రోజున నీ ప్రభువు నిన్ను బలపరిచే, నిన్ను ఆదరించే, నిన్ను కాపాడే, రక్షించే దేవుడు ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకో. ఏంటండి దావీదు చెప్పిన మాటలు అని మనం చూస్తే గ్రహించవచ్చు. దేవుడు వెలుగై ఉన్నాడు, రక్షణునై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా ప్రాణ దుర్గము అయి ఉన్నాడు అని. చీకటిలో ఉన్నవారు భయపడాలి, వెలుగులో ఉన్నవారు కాదు. చీకటిలో ఉండి నడుస్తున్న వారికి ఎదురుగా వచ్చేది కనబడదు. ఏ గుంటలున్నాయో, ఎక్కడ ముళ్ళున్నాయో, ఎక్కడ దొంగ ఊబి ఉందో ఏది కూడా తెలీదు. క్షణక్షణము భయముతో నడవాలి కదండి. అదే వెలుగులో ఉన్నవారు ఏ భయం లేకుండా నడవగలరు. ఎందుకు అంటే ఎక్కడ ఏ ప్రమాదం ఉన్నదో వారికి తెలుస్తుంది కాబట్టి. ఈ లోకము అనే చీకటిలో ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎటు వెళితే ఏం జరుగుతుందో అర్థం కాక అనేక మంది ఈ రోజున భయముతో బ్రతుకుతున్నారు. ఈరోజు నీ పరిస్థితి అదే విధంగా ఉంటే వెలుగునిచ్చే యేసయ్యను ఆశ్రయించు. దేవుడు నీలో ఉన్న కలవరాన్ని, భయాన్ని తొలగిస్తాడు. నీ మార్గములో నీకు ఆయన తప్పక రక్షణ ఇస్తాడు. ఆయన దేవదూతల కాపుదల చేత నిన్ను భద్రపరుస్తాడు. ఈరోజు నా బహుశా ప్రాణభయంతో ఉన్నావేమో, ఎవరో నిన్ను చంపుతాము అని బెదిరిస్తున్నారేమో, దురాత్మ శక్తులు ఉపయోగించి నీ ప్రాణమును తీయాలని ప్రయత్నిస్తున్నారేమో. నీవు భయపడకు. నీ ప్రాణమునకు దుర్గముగా దేవుడున్నాడు. ఆయన దగ్గర నీ ప్రాణము దాచబడి ఉంది. ఆయన నీతో ఉండగా, ఆయన నిన్ను కాపాడుతూ ఉండగా ఎవరు నిన్నేం చేయలేరు. మంత్రాలు తంత్రాలు నిన్నేమి చేయలేవు. ఏ అనారోగ్యము నిన్నేం చేయలేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా,
ధైర్యముతో ఉండు. ఎవరేమంటున్నా, ఏది నీ పైకి వస్తున్నా, ఎంతమంది నీకు విరోధంగా నీ గూర్చి మాట్లాడుతూ నిన్ను పతనం చేయాలి, నీ కుటుంబాన్ని నాశనము చేయాలి అని చూస్తున్నా భయపడకు. ఈ లోకమంతా ఏకమైనా నిన్నేమి చేయలేరు. ఎందుకంటే ఈ లోక సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీకు వెలుగై ఉన్నాడు, నీకు రక్షణై ఉన్నాడు, నీ ప్రాణమునకు దుర్గముగా ఉన్నాడు అని నిబ్బరముతో జీవించు. ప్రభువైన యేసయ్య పైన భారం వేసి జీవించు. నీవు క్షేమముగా సురక్షితముగా ఉంటావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, నీవే మాకు వెలుగుగాను, నీవే మాకు రక్షణకర్తగాను అయా ఉన్నావని, అయా నీవే మాకు ప్రాణదుర్గముగా ఉన్నావని, మేము దేనికి కూడా భయపడకూడదని వాక్యము ద్వారా తండ్రి మీరు మమ్మల్ని ప్రోత్సహించి ధైర్యపరిచారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. వాక్యమై ఉన్న దేవా మీకు స్తోత్రములు తండ్రి. దావీదుకు బలమిచ్చిన దేవుడవు తండ్రి. అయా దావీదు మిమ్మల్ని ఆశ్రయించగా ప్రభువా, అయా తన యొక్క ప్రాణాన్ని కాపాడిన దేవుడవు ప్రభువా. అవును తండ్రి, మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించి మా యొక్క ప్రాణమును కాపాడుకొని అయా మేము తండ్రి మీ యొక్క రక్షణ కాపుదలలో ఉండునట్లుగా సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న అవసరతలను బట్టి మీ పాద సన్నిధికి వచ్చి మొరపెడుతున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు తండ్రి. మీరే సహాయము దయచండి అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న అక్కర్లు అన్నిటినీ తండ్రి మీరే వారికి తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. ఏ ఏ శారీరక రుగ్మతలతో ఉన్నారో ప్రభువా, ఏ ఏ బలహీనతలతో ఉన్నారో ప్రభువా, ఎటువంటి అయా మరణకరమైనటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారో నా తండ్రి వారిని లేవనెత్తండి అయ్యా. మరణము నుండి అయా మరి తండ్రి జీవములోనికి నడిపించే దేవుడు తండ్రి. ఆశ్చర్యమైనటువంటి వెలుగును అయా మాకు కనబరిచిన దేవుడు తండ్రి. ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ప్రతి బిడ్డకు విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి తండ్రి. అయా అవును ప్రభా, అప్పు చేసి మరి తండ్రి తీర్చలేక ఎందరైతే బిడ్డలు ఈ రోజున బాధను అనుభవిస్తున్నారో అయా, అప్పు తీర్చుకోలేక సతమతం అవుతున్నారో అట్టి బిడ్డలను మీరు ధైర్యపరచండి అయ్యా. దేనికి కూడా భయపడకుండా అప్పు తీర్చుకునేటువంటి జ్ఞానాన్ని ఆ యొక్క తండ్రి తలంతులను వారికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభ, ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి దేవా. అయా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, రాసిన బిడ్డలు రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు అయా. వారికి తండ్రి తగినటువంటి రిజల్ట్ను మీరు వారికి అనుగ్రహించండి అయా. వారి యొక్క కోరికను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగించండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుండగా తండ్రి మీ యొక్క కృప, మీ యొక్క కటాక్షము వారిపైన ఉంచండి ప్రభ. జ్ఞానమును వారికి ప్రసాదించండి అయ్యా. చదివినవన్నీ అయ్యా వారు రాయడానికి సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభ, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో ప్రభువ, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అనాథలను ఆదరించేవాడు, అభాగ్యులను ఆదుకునే దేవుడో ప్రభ. అయా మరి తండ్రి ప్రతి బిడ్డకు మీరే తల్లివై తండ్రివై వారిని ఆదరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి తండ్రి. అయ్యా ఈ రోజున వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు తండ్రి తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి నా తండ్రి. అభివృద్ధి దయచేయండి అయ్యా. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా సహాయం చేయండి ప్రభువ. అదేవిధంగా నా ప్రభువ, చేతి పనులన్నింటినీ దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నా దేవ. అయ్యా మరి తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారు వారికి సంతానాన్ని దయచేయండి నా తండ్రి. అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించండి నా తండ్రి. అదేవిధంగా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవ్వన వయసులో ప్రభ అయ్యా మీ కాడిని మోసే కృప దయచేయండి తండ్రి. అయ్యా గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి, విచార ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి నా ప్రభ. అందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి గృహము లేక బాధపడుతున్నారో వారికి గృహాన్ని దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభ, వివాహాల విషయంలో మీ యొక్క తండ్రి చిత్తమును బిడ్డలకు బయలుపరచండి ప్రభ. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయం చేయండి. వారి యొక్క రాకపోకల్లో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి.
తండ్రి. మారు మనసు లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మారు మనసును అనుగ్రహించండి ప్రభా. సువార్థికులందరినీ కూడా దీవించండి, వారి వెళ్ళే మార్గములన్నిటినీ సరళము చేయండి ప్రభా. అయా మిషనరీస్ని దీవించండి ప్రభా, వారికి మీరు తోడుగా ఉండండి తండ్రి. సంఘాలను విస్తరింప చేయండి ప్రభా, సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని, ఇతర దేశాలకు కూడా మీరు తోడై ఉండమని, మీ యొక్క సన్నిధి కాంతిని ప్రతి దేశం పైన ప్రకాశింపజేయమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.